यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री గురవే నమః। రూపం లేకుండా లోపలికి వెళ్ళామా, 9 నెలల తర్వాత రూపంతో బయటకు వచ్చామా, 90 ఏళ్ళు భూమి మీద బతుకుతామా, మళ్ళీ రూపాన్ని ఇక్కడ పడేసి బయటకు వెళ్ళిపోతామా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంత విచిత్రం, ఎంత విలక్షణత, అసలు ఎంత చిత్రంగా జరుగుతుంది, అసలు ఏం మనం ఊహించలేం, ఊహకు అందట్లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ అంటాడు అవ్యక్తం. కాబట్టి నీకే రూపం లేనప్పుడు నాకు ఏ రూపం ఉంటుందయ్యా? అచింత్యంచ, అసలు చింతించడానికి వీల్లేదు నా స్వరూపం. అచలం, చలవర్జితం, ధ్రువం, ఎల్లప్పుడూ ఉండేవాణ్ణి. గుర్తుపెట్టుకోండి, కుండ పగిలిపోవచ్చు కానీ మట్టి పగిలిపోయిందని అంటామా? ఈ ఉంగరం విరిగిపోవచ్చు, ఉంగరం చొట్టబడిపోవచ్చు కానీ బంగారం నలిగిపోయింది, బంగారం విరిగిపోయిందని అంటామా? నో. అలాగనే ఈ ప్రకృతి పడిపోవచ్చు అర్జున, నాకు పడిపోవడం అనేది లేదు, నేను రావడం అనేది లేదు, నేను పోవడం అనేది లేదు. అంతేకాదు, దాన్ని గుర్తించాలంటే ఇక్కడ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ, అర్జున ఈ తత్వాన్ని గుర్తించాలంటే చాలా కష్టమయ్యా. దీనికి ఇక్కడ సాధన చెప్తున్నాడు ఆయన. చెప్పండి. సన్నియం ఏంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. నువ్వు ఆ స్థాయికి ఎదిగి దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే నీ స్థాయి మారాలి. నన్ను ఒకసారి విశాఖపట్నం తీసుకెళ్లారు ఒకళ్ళు. విశాఖపట్నం అందరికీ ఇంచుమించు చాలామందికి తెలిసి ఉండొచ్చు. అక్కడ ఏంటనంటే ఒకరింట్లో పెట్టారు, చాలా పెద్ద ఇల్లు, ఎంత పెద్ద ఇల్లు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టాడు. ఇంచుమించు విశాఖపట్నం ఊర్లో ఒక 2,500-3 వేల గజాల సైటు, ఊర్లో సిటీలో, దాంట్లో పెద్ద ప్యాలెస్లా కట్టారన్నమాట ఇల్లు. ఇన్ని గదులు అక్కడ పెట్టారు. నేను పెద్ద ఊరు, పెద్ద ఇల్లు, అబ్బో పెద్ద ప్యాలెస్, చాలా బాగుంది అనుకున్నాను. సాయంత్రం వాళ్ళు ఏం చేశారంటే, స్వామి ఒకసారి మనం కైలాసగిరికి వెళదాం, మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు. ఆ ఊరిలో అదే అత్యంత పెద్ద ఇల్లు అనమాట, అంత పాష్, అంత క్వాలిటీ, అంత ఎక్సలెంట్ ఇల్లు. కైలాసగిరికి వెళ్ళాం, అక్కడికి ఎక్కి చూసాం. అక్కడికి ఎక్కి చూస్తే ఊరంతా ఒక అగ్గిపెట్టలాగా ఉంది, అందులో ఇళ్ళు కనబడట్లేదు. బాగా ఆలోచించండి, కైలాసగిరికి ఎక్కితే వీడిళ్ళు కనబడట్లేదు, కానీ ఆ వీధిలోకి రాగానే వాడిళ్ళు తప్ప ఇంకే ఇళ్ళు కనబడట్లేదు. అంటే నేను చూసే దృష్టిని బట్టి, నా స్థాయిని బట్టి ఆ దృశ్యం కూడా మారుతూ ఉంటుంది. నేను కింద నిలబడి చూస్తే ఇల్లు చాలా పెద్దదిగా కనిపిస్తుంది, ఇదే పెద్దది అనిపిస్తుంది. కానీ కైలాసగిరికి వెళ్ళిపోతే, నా స్థాయి మారిపోతే అది ఏం కనబడకుండా పోతూ ఉంటుంది. అలాగే ఈ స్థానంలో ఉంటే, ఈ నామరూపాలతో వరకే పరిమితమై ఉంటే, నాకు ఒక దేహం ఉంది, నేను ఈ నామరూపాలతో ఉన్నానని అనుకుంటున్నాం మనం. గుర్తుపెట్టుకోండి, నేను పరిపూర్ణానందని, ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ నావి, ఈ నామరూపాలు పర్మినెంట్, ఈ నామమే పర్మినెంట్, ఈ రూపం పర్మినెంట్ అనుకున్నాను. కాదు, ఇది ఇవ్వబడింది, కాలగర్భంలో వచ్చింది. ఏ డాక్టర్నైనా అడగండి, ఫస్ట్ మంత్ కన్సీవ్ అయితే ఈ రూపం ఉండదు. ఎలా ఉంటాను తెలుసా అండి? పెసరు గింజ ఎలాగైతే మొలకెత్తితే ఎలా ఉంటుందో అలా ఉంటాం. పెసలు గింజ మొలకెత్తితే ఎలా ఉంటుందో అలా ఉంటాం. కొద్ది కొద్దిగా ప్రాసెస్ అయ్యి 40 రోజులు 50 రోజులు వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసండి, ఈ శనగ గింజ కొద్దిగా ఉబ్బిన తర్వాత అది మొలకెత్తితే ఎలా ఉంటుందో ఆ స్థాయికి వస్తాం. ఇంకా ప్రాసెసింగ్ మారే కొద్దీ బోండాలా తయారవుతాం, పెసర పునుకులు వేస్తారు, ఆ సైజులోకి తయారవుతాం. ఇంకా ప్రాసెసింగ్ మారే కొద్దీ మెల్లమెల్లగా ఉబ్బుతుంది. ఇంకా ప్రాసెసింగ్ వచ్చేటప్పటికి కోడిగుడ్డంత తయారవుతాం.
ఇంకా ప్రాసెసింగ్ వచ్చేటప్పటికి దాంట్లో నుంచి పొడుచుకుంటూ వస్తాయి. కాళ్ళు ఒక చిన్న కర్రపుల్లా పొడుచుకొస్తుంది, చేతులు ఇంకో కర్రపుల్లా పొడుచుకొస్తుంది, ముక్కు, ఇవన్నీ కనబడకుండా అలా పొడుచులు, అలా బొడుపులుగా కణితులు ఉంటాయి, అలాగ పొడుచుకుంటూ వస్తాయి. ఇంకా ప్రాసెసింగ్ అయ్యి 5వ నెల 6వ నెల వచ్చేటప్పటికి చక్కగా అన్నీ తయారైపోయి గుండె కొట్టుకోవడం మొదలవుతుంది, అన్ని పనులు చేయడం మొదలవుతుంటాయి. లోపల అవయవాలు, ఇంద్రియాలన్నీ బ్రహ్మాండంగా వ్యక్తమైపోయి అంతా తయారైపోతుంది శిశువు. 7వ నెల వచ్చేటప్పటికి శిశువు కంప్లీట్గా తయారైపోతుంది. మనకు ఈ రూపం రావాలి అని అంటే ఇంత ప్రాసెసింగ్ అయింది. అంటే ఈ రూపం లేకుండా కూడా మనం ఉన్నాం కదా, అక్కడ సర్వైవ్ అయ్యాం. ఈ రూపం లేకుండానే తల్లి గర్భంలో బ్రతికాం. గుర్తుపెట్టుకోండి, తల్లి గర్భంలో ఈ రూపం లేకుండా ఉన్నాం కనుక ప్రాణం విడిచిపెట్టి ఈ రూపాన్ని వదిలిన తర్వాత కూడా ఉంటాం. దట్ అలోన్ ఈజ్ ఇన్ఫరెన్స్. అంతకంటే చెప్పక్కర్లేదు మనం ఉంటామా లేవా అని చెప్పడానికి. చచ్చిన తర్వాత వీడు ఉంటాడా లేడా అని చెప్పడానికి పుట్టుక ముందు వీడు ఉన్నాడా లేడా, వీడు లేకపోతే ఎప్పటికీ లేనట్టే. ఈ రూపం పుట్టక ముందే మనం తల్లి గర్భంలో ఉన్నాం కాబట్టి రూపం పడిపోయిన తర్వాత కూడా మనం అవర్ ఎగ్జిస్టెన్స్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. మన ఎగ్జిస్టెన్స్ని ఎవడు ప్రశ్నించడానికి హక్కు లేదు. నా ఉనికి శాశ్వతం, కానీ ఈ నామరూపాలు ఆ ఉనికిలో అలా ఏర్పడ్డాయి. ఆ నామరూపాలు కాల ప్రవాహంలో కలిసిపోతాయి, కానీ నా ఉనికి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అర్జున సర్వత్ర గమ చింత్యంచ కుటస్థమచలం ధ్రువం. ఆ ఉనికిని ప్రశ్నించు, ఆ ఉనికిని పట్టుకో, ఈ నామరూపాలని పట్టుకోకు. ఈ నామరూపాలు పడిపోతాయి. అందుకనే ఏమండి పరిపూర్ణానంద పోయారండి, ఇక్కడే కదా ఉన్నాడు పోయారంటారేంటి? అబ్బెబ్బే ఇది కాదండి, ఆయన పోయారండి. ఎవరుంటే చక్కటి గీతా ప్రవచనాలు చెప్తారో, ఎవరుంటే ఉపదేశారం చాలా బాగా చెప్తారో, ఎవరుంటే ఇదంతా కూడా పంట పండిస్తారో, ఇది కాదండి, ఆయన పోయారండి. ఎక్కడికి ఏమో, ఎక్కడి నుంచి వచ్చి పడ్డారు ఏమో, ఈ మధ్యలో ఏం జరిగింది? ఇదిగో ఈ రూపంతో మనకందరికీ కనిపించారు, ఈ రూపంతో మనందరితో వ్యవహరించారు, ఈ రూపంతో మనందరినీ పలకరించారు, మనందరితో పెనవేసుకున్నాం, ఒక బంధము ఒక ఆప్యాయత అన్నీ కుదిరాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది తాత్కాలికమే, ఇట్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఎందుకని? ఈ రూపం పడిపోవాలి, ఒకరోజు కనుమరుగు అవ్వాల్సిందే. ఈ రూపం పర్మనెంట్ అనుకున్నారా, యు ఆర్ గోయింగ్ టు లూజ్ లాట్. మీరు పెద్ద లూజర్. అందుకనే ట్రై టు డిస్కవర్ ది ఫ్యాక్ట్. సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ రూపం ఎప్పటికీ ఉండిపోతుందని ఫిక్స్ అయిపోయారా, ఆ మెంటల్ ఫిక్సేషన్ ఈజ్ వెరీ రాంగ్ నోషన్. అది ఎరోనియస్ కన్క్లూషన్. అది పెద్ద మిజరబుల్ కండిషన్లోకి తీసుకెళ్తుంది. అందుకనే ఎవరైనా చనిపోగానే మనం ఎక్కెక్కేడిచి గందరగోళం అయిపోయి ఎందుకు పోయాడు చీచి ఇంక దేవుడిని నేను పూజించానని గందరగోళం చేసేస్తాం. ఎందుకు పోకూడదు? అసలు వాడు ఇంతకాలం ఉన్నాడంటేనే దేవుడికి దండం పెట్టుకోను, అయ్య బాబు ఇంతకాలం ఎలా ఉన్నాడని. ఎవరినైనా అడగండి, డాక్టర్ గారు ఇతను ఎందుకండి చచ్చిపోయాడు అని అంటే ఒకటే కారణం చెప్పి, ఏమిటోనండి సడన్గా గుండె ఆగిపోయింది చచ్చిపోయాడని. బతుకున్నవాడిని తీసుకెళ్ళి, బాగున్నవాడిని తీసుకెళ్ళి అడగండి, వీడు ఎందుకండి ఇంకా బతుకున్నాడని అంటే గుండె టెస్ట్ చేస్తాడు, గుండె బాగుందండి, కిడ్నీ. బతికుండడానికి అన్ని కారణాలు కావాలి, చచ్చిపోవడానికి ఒక్క కారణం, గుండె చాలు. చచ్చిపోవడానికి ఒకటే కారణం, బతికుండాలంటే 1,00,000 కారణాలు కావాలి. కిడ్నీలు పనిచేయాలి, లివర్ పనిచేయాలి, ప్యాంక్రియాస్ పనిచేయాలి, ఇంటెస్టైన్ పనిచేయాలి, ఈ థ్రోట్లో ఉండేటువంటి ఈ కెనాల్స్ అన్నీ పనిచేయాలి, బ్లాడర్ పనిచేయాలి, బుద్ధి పనిచేయాలి, ఈ నర్వస్ సిస్టమ్ పనిచేయాలి, హార్ట్ చక్కగా ఆ బీట్ సరిగ్గా ఉండాలి, బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి, బీపీ సరిగ్గా మెయింటైన్ అవ్వాలి. 1,00,000 కారణాలండి బ్రతికుండాలంటే. అందుకనే ఆరోగ్యం బాగోలేనప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే టెస్టులు ఎందుకండి తీస్తారని అంటే 1,00,000 కారణాలకు వెతుక్కోవడం కోసం 1,00,000 టెస్టులు తీస్తుంటారు. ఊరికినే తీరు వాళ్ళు. మనం ఏంటంటే వీడు ఊరికినే ఇన్ని టెస్టులు రాస్తున్నారని అనుకుంటున్నాం, పొరపాటు. అన్ని టెస్టులు తీయాలి. ఎందుకని? 1,00,000 కారణాలు. అందులో ఏ కారణమో వీడికి జబ్బుకి తెలియదు. వీడంతటి వీడే ఊహించి మెడికేషన్ ఇచ్చి అది రాంగ్ ట్రీట్మెంట్ అయితే చచ్చి ఊరుకుంటాడు. కాబట్టి ఇన్ని టెస్టులు చేస్తున్నారండి, తిట్టకండి. అన్ని టెస్టులు చేయాలి, చేస్తేనే ఏది వాస్తవమో బయటపడుతుంది. కాబట్టి చచ్చిపోయిన వాడికి ఏ టెస్టులు చేస్తారండి చెప్పండి? ఇప్పుడు చచ్చిపోయిన వాడిని పట్టుకెళ్ళి డాక్టర్ గారు వీడు చచ్చిపోయారు చూడండి టెస్ట్ ఈ టెస్టింగ్ ఎట్టి పోయిన తర్వాత టెస్టింగ్ కాదు, నిప్పులో పడేస్తే వాడు టేస్టింగ్ అనమాట. ఇంకా టేస్టింగ్కి పనికి వస్తుంది కానీ టెస్టింగ్కి పనికిరాదు అది. అంటే నిజమే మీరు చెప్పింది, అస్సలు మెడికలీ పర్ఫెక్ట్,
ఫిలాసఫికలీ పర్ఫెక్ట్, వరల్డ్లీ పర్ఫెక్ట్, మెటీరియలిస్టిక్గా పర్ఫెక్ట్, ఇంటెలెక్చువలీ చాలా పర్ఫెక్ట్. కానీ యాక్సెప్ట్ చేయడంలోనే నాకు అంటే అది కొద్దిగా ఇంకా యాక్సెప్ట్ చేయాలి, అదే సాధన, అక్కడికి పెంచుతుంది ఈ సాధన. కాబట్టి ఇక్కడ కూడా అర్జునుడు అదే ప్రశ్న వేస్తాడు, కృష్ణ నువ్వు చెప్పింది వాస్తవమే, అందులో అనుమానం లేదు, ప్యూర్ ట్రూత్, అది అన్పొల్యూటెడ్ ట్రూత్, నాకు అనుమానం లేదు. కానీ దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఈ యాక్సెప్టెన్స్కి కావాల్సింది ఏం తెలుసా అండి? ప్రిపరేషన్ కావాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతాః. ఇక్కడ 3 సాధనలు చెప్తున్నారు ఆయన. సంనియమ్యేంద్రియ గ్రామం, ఇంద్రియ గ్రామాల్ని సంనియమ్య అంటే ఇప్పుడు ఇక్కడ సాధన మొదలు పెట్టాలి. ఏంటనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకడు ఇంకొకటితో చెప్పాడట, ఒరే మన ఇద్దరం ఒక మంచి ప్లేస్కి వెళ్తాను రా, నేను తీసుకెళ్తాను, నువ్వు ఒక 1,00,000 రూపాయలు తెచ్చుకో, నేను 1,00,000 రూపాయలు తెస్తాను, మనం వెళ్ళొస్తామన్నాడట. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు. బాగా చూడండి, వెళ్ళే దారిలో ఈ ఎగ్జాంపుల్ మీకు బాగా స్ట్రక్ అవ్వాలి. ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే ఇక్కడ కృష్ణుడు చెప్పాలనుకున్న ఈ శ్లోకం మీకు పూర్తిగా స్ట్రక్ అవుతుంది. వీడు చెప్పిన వాడు ఏంటంటే, వాడు విన్నాడు, వీడు చెప్పాడు, ఇద్దరు చెరో 1,00,000 పెట్టుకున్నారు, వెళ్ళారు. వీడి దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, వీడు వెళ్తామనుకొని ప్లాన్ చేసుకున్నవాడు. వీడు దారిలో వెళ్తూ ఉంటే ఏదో కొంటాడు, ఇది కనిపిస్తుంది, కొంటాడు. ఎంత అంటాడు? 1,000 రూపాయలు. ఇచ్చే అంటాడు. ఇది ఎంత అన్నాడు? 2,000 అన్నాడు. కొనేస్తున్నాడు, ఎడా పెడా డబ్బులు తీసి ఖర్చు పెట్టేస్తున్నాడు, ఎడా పెడా ఖర్చు పెట్టేస్తున్నాడు అనమాట. వాడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వీడి భావన ఏంటంటే 1,00,000 రూపాయలు ఉంది, ఆఫ్టర్ ఆల్ 1,000 రూపాయలు పోతే ఎంత. కానీ వీడికి అర్థం కావట్లేదు ఎన్ని వేలు అయితే 1,00,000 అవుతుందో. ఇలాంటి వేలు 100 అయితే 1,00,000, అందులో ఒకటి కట్ అయిపోయింది. మళ్ళీ 2,000 తీసాడు, ఖర్చు పెట్టేశాడు. మళ్ళీ ఇదేదో చూశాడు, 5,000 చాలా బాగుంది ఇట్రా అన్నాడు. వీడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, అక్కర లేకపోయినా వీడు ఖర్చు పెడుతూ పోతున్నాడు. 60,000 70,000 ఖర్చు అయిపోయింది, ఇంకా 30,000 ఉంది. వీడు 30,000 ఉంది, డబ్బులు తెచ్చుకుంది ఎందుకు? వీడేమో రూపాయి తీయట్లేదు, అలా పెట్టు కూర్చున్నాడు. వీడు రూపాయి తీడు, పిసులు కొట్టువాడు, వీడు అలాంటోడు ఇలాంటోడు అని తిట్టుకున్నాడు. వీడు 70,000 ఖర్చు పెట్టేశాడు. వాడన్నాడు, ఒరే ఎందుకురా ఇలా ఎడాపెడా ఖర్చు పెడ, ఎందుకురా తెచ్చుకుంది? ఖర్చు పెట్టడానికే, లెక్కలు రాసుకోవడం ఎందుకు? 1,00,000 తెచ్చుకున్నాం, ఖర్చు పెడతాం, బయటకు వచ్చింది అందుకే కదా. సరే అంతా అయిపోయింది, తిరిగి వస్తున్నారు వీళ్ళు. ఓ వారం రోజులు ఉన్నారు. వీడి దగ్గర 1,00,000 అలానే ఉంది. తిరిగి వస్తూ ఉంటే అమేజింగ్ ఒక వస్తువు కనపడింది. అసలు ఇంకది వాళ్ళు ఇంతవరకు ఈ ప్రకృతిలో చూస్తుంటారు, అలాంటి విలువైన వస్తువు. ఇద్దరు వెళ్ళారు. వీడు ఖర్చు పెడుతూ ఉన్నాడు కదా, దుబారా వాడెళ్ళాడు. ఎంతండి ఇది అని అడిగాడు, ఎందుకంటే వీడి దగ్గర ఇంకా 30,000 ఉందనే ధైర్యం. వాడన్నాడు, ఇది 1,10,000 అన్నాడు. వీడు వెనక్కి అడుగేశాడు. 70,000 లేదుగా, ఇంకా 80,000 లేదు. ఈ 1,00,000 రూపాయలు ఉన్నవాడు వెళ్ళాడు దగ్గరికి. ఏమయ్యా ఇదేమన్నా తగ్గించి ఇస్తావా అని. లేదు సార్, ఇది 1,10,000 అండి, చెప్పండి మీరు తీసుకుంటారంటే నేను చూస్తానన్నాడు. ఎంత తగ్గిస్తావు అన్నాడు. ఓ 3,000 తగ్గిస్తానండి అన్నాడు. లేదు నా దగ్గర 1,00,000 ఉంది, ఇస్తావా? వాడు ఆలోచించాడు. సరే సార్ తీసుకోండి అన్నాడు. అసలు అంత అమూల్యమైంది అసలు వీడు ఊహించలేడు. వీడు 1,00,000 ఇచ్చాడు, తెచ్చుకున్నాడు. వీడు ఇంటికి వచ్చేటప్పటికి చెత్త చెదారం, చీపురు కట్ట, తోపుల పుట్ట, కాపుల పుట్ట ఇవన్నీ పట్టుకొచ్చాడు ఇంటికి. 70,000. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ని వదిలేకండి, వినండి. మనకు కూడా అమూల్యమైన శక్తి ఉండి మనం ప్రయాణం చేస్తున్నాం. మన శక్తిని కంటి ద్వారా కొంత, చెవుల ద్వారా కొంత, ఇష్టానికి ఎడాపెడా ఖర్చు పెట్టేస్తున్నాం. మన శక్తిని, అమూల్యమైన శక్తిని ఖర్చు పెట్టేస్తున్నాం దానికి దీనికి. కానీ అమూల్యమైన పరమాత్మతత్వాన్ని పొందాలనుకునేటప్పుడు మటుకు శక్తి అంతా ఖర్చు అయిపోయింది కదా. కృష్ణుడు ఇక్కడ అంటున్నాడు, సంనియమ్యేంద్రియ గ్రామం. నీ శక్తిని దుబారాగా ఖర్చు పెట్టేయకుండా ప్రపంచంలో వ్యవహరించేటప్పుడు ఎంతవరకు నీ యొక్క ఆత్మబలాన్ని, ఆత్మశక్తిని ఖర్చు చేయాలో అంతవరకే ఖర్చు చేస్తూ ఉంటే నన్ను పొందాలనుకున్నప్పుడు నీకు కావలసినటువంటి ఆ ఎనర్జీ సర్వైవ్ అవుతూ ఉంటుంది, స్టోర్ అవుతూ ఉంటుంది. కానీ మనం అలా చేయట్లేదు. ప్రపంచం కోసం మన ఖర్చు పెట్టేస్తున్నాం మన శక్తిని, దొరికినట్టు. డబ్బు కోసం తెగ తాపత్రయపడిపోతున్నాం.
ఓ ఇంటి కోసం తాపత్రయపడిపోతున్నాం, పంటి కోసం ఒంటి కోసం ప్రతి పదార్థానికి మన శక్తిని ఖర్చు పెట్టేస్తున్నాం, ప్రతి దానికి ఖర్చు పెట్టేస్తున్నాం మన శక్తిని. ఆఖరుకు మనల్ని మనం పొందాలనుకునేటప్పటికీ ఆ శక్తి లేకుండా అయిపోతుంది, శక్తిహీనులం అవుతున్నాం. అందుకని ఏమిటో నీరసమైపోతున్నాం. చూడండి, ధ్యానానికి కూర్చోబెట్టారు ఒక ఆయన. ఉదయాన్నే 5 గంటలకి స్నానం చేసి రండి, మీకు చక్కటి ధ్యానం నేర్పుతానన్నారు. ఆయన లేచాడు. ఆయన 4 గంటలకు లేచి స్నానం చేసి అంతా పర్ఫెక్ట్గా వచ్చాడు ధ్యానం క్లాస్కి. అందరూ కూర్చున్నారు. ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు అనమాట. ధ్యానానికి రమ్మన్నారు. ధ్యానానికి రమ్మంటే అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టాడు. వీడు కూర్చున్నాడు. ఇప్పుడు ధ్యానంలో కూర్చోగానే లైట్లన్నీ ఆర్పేస్తారు కదండి. లైట్లన్నీ ఆర్పేసి హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా చీకటిగా ఉంటుంది. ఈయన కూడా ఆ ధ్యానంలో మెల్లగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాడు. కూర్చోటప్పుడు బాగానే కూర్చున్నాడు. జస్ట్ ఆ చీకటి, ఆ హాయి, ఆ కోజీగా ఉంది, కండీజివ్గా ఉంది. మెల్లగా వీడు ధ్యానము అనే పేరుతోటి హాయిగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. కూర్చోలేకపోతున్నాడు వీడు. ఎందుకని? ఆ ధ్యానం చేయాలనేటువంటి బలం లేదు. వాడిలో బలహీనతలు ఉన్నాయి. బలహీనతలు ఎక్కువయ్యాయి, బలం బాగా పెరిగిపోయింది. బలం తగ్గిపోయింది, బలహీనతలు ఎక్కువైపోతున్నాయి, ప్రిడామినేట్ చేస్తున్నాయి. అందుకని వాడు కూర్చోలేకపోతున్నాడు. లోపల ఆత్మబలం తగ్గిపోయింది వాడికి. అదే నేను ధ్యానం చేయాలి అని తదేక నిష్ఠతో కూర్చున్నాడు అనుకోండి, వాడి బలహీనతలు ఏం చేయవు వాడిని. కానీ ఆ నిష్ఠ కావాలి అని అంటే లోపల తిష్ట ఉండాలి, తిష్ట కుదరాలి. నిష్ఠ ఉండాలి అని అంటే తిష్ట కుదరాలి. తిష్ట ఉండాలి అని అంటే మన యొక్క శక్తిని మనం సంరక్షించుకోవాలి. మన ఇంద్రియాలని ఎడాపెడా వాడేస్తున్నాం. మనం ఇంద్రియాలని వాడుతున్నామంటే గుర్తుపెట్టుకోండి, కళ్ళతో మీరు రోజు 3 సినిమాలు చూడండి, ఇంద్రియం క్షీణించిపోతుంది. మన శక్తిని బయటికి తోసేస్తున్నాం మనం. చాలామంది వాక్మ్యాన్లు వాడుతుంటారు కదా. మొన్న ఈ టీవీలో ఒక పెద్ద డిస్కషన్ వచ్చింది. ఈ సెల్ ఫోన్కి ఇది పెడుతున్నారు, దాన్ని ఏమిటో అంటారు దాన్ని, ఇయర్ ఫోన్ కాదు, బ్లూటూత్. ఇట్ ఈజ్ హైలీ డేంజరస్. బ్లూటూత్ ఎలాంటిదేనంటే అది ఎక్కడో శక్తినంతా లాగేస్తుంది, శాటిలైట్ శక్తిని లాగేస్తుంది. శాటిలైట్ శక్తిని, అసలు సెల్లే డేంజర్, అది బ్లూటూత్ ఇంకా డేంజర్. అది చాలా పవర్ఫుల్. అది దాన్ని చెవిలో పెట్టుకుని సెల్ రాగానే ఇక్కడ బటన్ నొక్కుంటున్నాం, మాట్లాడుతున్నాం. మనం అనుకుంటాం చాలా కంఫర్టబుల్గా ఉంది, ఇప్పుడు స్కూటర్ తోలుతో హాయిగా బ్లూటూత్లో మాట్లాడుకోవచ్చని. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ హైలీ డేంజరస్. మన శక్తిని మనమే హరించుకుంటూ పోతున్నాం, మన శక్తిని మనమే దుర్వినియోగం చేసుకుంటున్నాం. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సాధకుణ్ణి హెచ్చరిస్తూ శక్తిని మూటగట్టు, శక్తిని కూడబెట్టు. ఎలాగా? ఇంద్రియాలతో అనవసరంగా బయటికి వెళ్ళిపోయి ఎడాపెడా నీ శక్తిని ఖర్చు పెట్టకుండా నీ శక్తిని కూడబెట్టుకో. సంనియమ్యేంద్రియ గ్రామం. సూర్యోదయం తర్వాత పడుకున్నారు అని అంటే మీ శక్తి 50% లాగేసుకుంటుంది ప్రకృతి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎనర్జెటిక్గా ఉండాలి, లైవ్లీగా ఉండాలి. ఏదో నేను జీవితంలో సాధించాలనుకునేవాడు సూర్యోదయం ముందే లేవాలి. సూర్యోదయం ముందే మీరు లేచి చూడండి. అందుకనే ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, సంనియమ్య ఇంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ. ఇక్కడ 2వ లక్షణం చెప్తున్నారు, సర్వత్ర సమబుద్ధయ. మనం ఏమనుకుంటామంటే, ఏమండి నేను రోజు 1 గంట పూజ చేస్తానంటారు. అంటే 23 గంటలు ఏ పని చేస్తాడు? ఇంకా పూజ చేయడు. మనం అనుకుంటుంటాం 1 గంట పూజ చేస్తే అయిపోయింది అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, 23 గంటలు మనం పూజకి భగవంతుడికి దూరంగా బ్రతుకుతున్నాం. సాధకుడికి లౌకికుడికి తేడా ఏంటనంటే, లౌకికుడు 1 గంట పూజ చేస్తాడు, నేను భక్తుడిని అనుకుంటాడు. కానీ సాధకుడు ఎన్ని గంటలు దేవుడి దగ్గరికి చేరువవుతామా, అది సాధనలో వాడికి మెరుగు. ఇప్పుడు 1 గంట కూర్చున్నాను అనుకోండి, రేపు 1.5 గంటన్నర, ఎల్లుండి 2 గంటలు, 3వ రోజు అలా పెంచుకుంటూ పోతాడు. లౌకికుడు సమయం లేకపోతే తగ్గిస్తాడు, లేకపోతే ఇచ్చేస్తాడు, అది నేను 1 గంట చేశానండి చాలు. అంటే 1 గంట పూజ చేస్తే నేను భక్తుణ్ణి, అయిపోయింది అంతే. మిగతా 23 గంటలు నేను భక్తుణ్ణి కాను, నాకు దేవుడితో సంబంధం లేదు, ఇంకా నా జీవితం నాది. ఆ 1 గంట సేపు దేవుణ్ణి పట్టుకోవాలి. ఎందుకని? 23 గంటలు వాడు నాకు చౌకీదారి పని చేయాలి, వాచ్మ్యాన్ డ్యూటీ.
నాకేం జరగకూడదు, నాకు యాక్సిడెంట్ అవ్వకూడదు, నా పెళ్ళం బాగుండాలి, నా కొడుకులు బాగుండాలి, వీడి మీద ఆ బరువు అంతా పెట్టేసి మనం ఆ గంట సేపు మనం బయటికి వెళ్తుంటాం 23 గంటలు. ఇది కాదు ఇక్కడ. కృష్ణుడు అంటున్నాడు సర్వత్ర సమబుద్ధయ, ఎల్లవేళలా ఎల్లప్పుడూ ప్రతి చోట నా ఉనికిని అనుభూతి పొందగలిగే స్థితి ఎదగాలి. అందుకనే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అని. ఒక ఆయన ఒకసారి షావుకారు గారు కూర్చోన్నారట షాపులో. ఒక సాధువు గారు నడిచి వెళుతూ ఉంటే ఆ షావుకారు గారు బయటకు వచ్చి అబ్బా మహాత్మా ఎంత గొప్పవాళ్ళో అని కాళ్ళ మీద దండం పెట్టి పడిపోతాడట. ఈ షావుకారు గారిని లేపుతారు ఈయన స్వామీజీ. లేపి ఈ స్వామీజీ ఏం చేస్తారంటే ఈ షావుకారు గారి మీద పడిపోతారట. అయ్య బాబాయ్ నువ్వు ఎంత గొప్పవాడివో, ఎంత మహాత్ముడు అని. ఈయనకి బాధ కలుగుతుంది. అదేంటండి మీరు మహాత్ములు, మీకు దండం పెట్టాను, మీరు నాకు తిరిగి దండం ఎందుకు పెడుతున్నారని. నువ్వెందుకు పెట్టావు నాకు అన్నాడు. అబ్బా మీరు ఆ భగవంతుడి చింతలో ఉంటారండి, ఎప్పటికీ ఆ భగవంతుడి చింతలో ఉంటారు, మీరు ఎంత మహాత్ములు అని. అంటే అది గొప్పదా అని అంటాడు. గొప్పదా, ఎంత విలువండి, ఎంత మహత్తరమైంది, మీరు ఆ భగవంతుడి చింతలోనే ఎల్లప్పుడూ ఉంటారు కదండి, అందుకు మీకు పెట్టానండి. అబ్బా మరి మీరెందుకు నాకు పెట్టారండి అని అడిగాడట ఆయన. నేను మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు పెట్టాను, మీరెందుకు పెట్టారంటే ఇంత గొప్పదని తెలిసి కూడా వదిలేసి నువ్వు వ్యాపారం ఉద్యోగం సద్యోగం నువ్వు ఇందులో పడి చేస్తున్నావు, నువ్వెంత గొప్పవాడివో, గొప్పదాన్ని వదులుకొని దీన్ని పట్టుకున్నావు, అందుకని నీ కాళ్ళకు పడుతున్నాను దాన్ని అన్నాడట. ఎవడైనా గొప్పదని గుర్తిస్తే దాన్ని పట్టుకోవాలా? గొప్పదని తెలుసుకుని కూడా నువ్వు వదిలేస్తున్నావు, నువ్వు ఎంత గొప్పవాడివో అందుకని దండం పెడుతున్నాను. కాబట్టి సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. ఈ 3వ క్వాలిఫికేషన్ ఇది చాలా ఎక్సలెంట్ క్వాలిఫికేషన్. అసలు తనకంటే అన్యమైనది ఇంకొకటి ఉంది అని భావన కలిగితేనే ఈర్ష్యాద్వేషాలు మొదలవుతాయి. ఈర్ష్యాద్వేషాలు అప్పుడే మొదలవుతాయి. గుర్తుపెట్టుకోండి, నేను ఎవరినైనా ప్రేమించాలి అనుకున్నప్పుడు నా ప్రేమ రాగద్వేషాలకు పరిమితమైందనుకోండి, కొందరినే ప్రేమిస్తాను. నా ప్రేమ రాగద్వేషాలకు పరిమితమైతే నాకు ఈయనంటే ఇష్టం, లేకపోతే ఆవిడంటే ఇష్టం, ఇదిగో ఈయనంటే ఇష్టం, ఆయనంటే పెద్ద నచ్చదని. గుర్తుపెట్టుకోండి, మనం ఒకరిని రిజెక్ట్ చేస్తున్నాము అని అంటే మన ప్రేమ రాగద్వేషాలతో కూడుకుంది. అదే రిజెక్షన్ లేదనుకోండి, యాక్సెప్టెన్స్ ఉందనుకోండి, అంగీకారమే ఉందనుకోండి, తిరస్కారం లేదనుకోండి, మన ప్రేమ రాగద్వేషరహితమైంది. అంటే రాగద్వేషాలతో ప్రేమిస్తే కొన్నిటిని ప్రేమిస్తాం, రాగద్వేషాలకు పరిమితమై ఉంటే కొన్నిటిని ప్రేమించగలం. రాగద్వేషాలని పక్కకు తప్పిస్తే అన్నిటినీ ప్రేమిస్తూ పోతుంటాం. మనకు ప్రేమించడానికి అందులో ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉండదు, అన్నిటినీ ప్రేమిస్తూ పోతాం. బాగా ఆలోచించండి. ఒకసారి ఒక సాధువు గారు అలా నడిచి వెళ్తూ ఉంటే ఒక ఆవిడ భోజనం పెట్టిందట. స్వామి మీరు మా ఇంటికి భోజనానికి రండని పిలిచిందట. భోజనం పెడితే తిన్నారు ఆయన. ఆవిడ అనిందట, స్వామి మహాత్ములు కదా మీరు, మీకు ఎప్పుడు రావాలనున్నా లేదు రోజు వచ్చిన ఈ సమయానికి నేను భోజనం పెడతాను మీకు, అంతకంటే మహాత్ములకు సేవ చేసుకునే భాగ్యం ఏముంది అన్నారు. అంటే అప్పుడు ఆయన చూడండి, ఆయన అన్నారట, అమ్మా మీరు పెట్టగలరా అన్నారు. పెడతానండి అన్నమాట. ఈరోజు పెట్టింది, నెక్స్ట్ డే ఆ టైంకి వచ్చారు పెట్టింది, 3వ రోజు పెట్టింది, 4వ రోజు భోజనం పెడితే ఆవిడ అడిగిందట, స్వామి నేను ఎప్పుడైనా మీకు గుర్తుంటానా, నేను గుర్తుకు వస్తానా మీకు అనిందట. అమ్మా ఏం గుర్తుంచుకోమంటారు మిమ్మల్ని అని అడిగారట. బాగా వినండి ఇది. ఆవిడ అనిందట, నేను మిమ్మల్ని పిలిచి భోజనం పెడుతున్నాను కదా, మడిగా వంట చేసి పెడుతున్నాను కదా, మిమ్మల్ని ఎంతో గౌరవభావంతో గురువుగా భావించి భోజనం పెడుతున్నాను కదా, మీకు అది గుర్తుండట్లేదా అన్నారట. నాకు గుర్తుకు రాదమ్మా అన్నాడట. ఏం స్వామి ఇంత పని నేను చేస్తే అది కూడా గుర్తుపెట్టుకోరా అంటే వెంటనే ఆయన అన్నారట, అమ్మా ఇప్పుడు ఈ జన్మలో నువ్వు భోజనం పెడుతున్నావు కదా, గత జన్మలో నువ్వేం చేసావు తెలుసా, నన్ను నాశనం చేశావు, నన్ను విమర్శించావు, నన్ను తిట్టావు, నన్ను కొట్టావు, నన్ను వంచావు, నోటికి అందే అన్నాన్ని కూడా లాక్కుపోయావు, ఇవన్నీ చేసావు గత జన్మలో, ఇది గుర్తుపెట్టుకోవాలంటే అది కూడా గుర్తుకొస్తున్నాయమ్మా అన్నాడు. అయ్య బాబు ఏది వద్దండి బాబు, భోజనం పెడతాను తినేసిపోండి. ఈవిడ ఈ జన్మలో పెట్టే అన్నాన్ని గుర్తుపెట్టుకోమంటుంది, కానీ గత జన్మలో చేసింది ఆయనకు గుర్తుంది. కానీ ఆయన దాన్ని గుర్తుంచుకొని ఉంటే ఈ జన్మలో వచ్చి అన్నం తినేవాడు కాదు. అందుకని ఆయన సాధువుగా ఆ ద్వేషము లేదు, ఈ రాగము లేదు, అందుకని ఆవిడ్ని యథాతథంగా ప్రేమిస్తున్నాడు ఆయన. అది రాగద్వేష రహితమైన ప్రేమ అంటే. ఆ ద్వేషము ఆయనకి లేదు, అప్పుడు ఆవిడ అలా చేసింది, ఆ ద్వేషం లేదు. ఇప్పుడు ఇలా పెడుతుంది, అందుకని ఈవిడ నాకు చాలా గొప్పదని లేదు. ఎందుకని ఇలా పెట్టే వ్యక్తి కాలక్రమంలో ఏదో రోజు
తిరస్కరించవచ్చు, దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. అప్పుడు నా ప్రేమ నిష్కల్మషం అవుతుంది, నా ప్రేమ స్వచ్ఛమవుతుంది. అప్పుడు నేను వాళ్ళు పెట్టేది యథాతథంగా స్వీకరిస్తాను. లేదా వాళ్ళు పెట్టే దాంట్లో రాగద్వేషంతో స్వీకరించాననుకోండి, కల్మషం మొదలవుతుంది నాలో. కాబట్టి ఇక్కడ అదే అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ, తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాహ. ఇక్కడ అంటారు ఆయన ఒక మాట అంటారనమాట, అర్జున ఇన్ని క్వాలిటీస్ తెచ్చుకుంటే అప్పుడు నా తత్వాన్ని పొందగలవు, ఊరికినే పొందడం కాదు ఇది.